మోంతా తుఫాన్ నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఈ నివేదికను పంపారు. మొత్తం 17 శాఖలకు సంబంధించి 5244 కోట్ల నష్టం వాటిల్లినట్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి తక్షణ సహాయం చేయాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మోంతా తుఫాన్ నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఈ నివేదికను పంపారు. మొత్తం 17 శాఖలకు సంబంధించి 5244 కోట్ల నష్టం వాటిల్లినట్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి తక్షణ సహాయం చేయాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, అసలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికలో ఎలాంటి అంశాలు పేర్కొంది, అంటే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఏదైతే మోంతా తుఫాన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అటు కేంద్ర హోంశాఖకి ఒక రిపోర్ట్ని అయితే ఇచ్చింది. పూర్తిగా ఈ తుఫాన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టం మీద ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది. దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా కేంద్రానికి అయితే ఇచ్చింది. మొత్తం 17 శాఖలకు సంబంధించి 5244 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లినట్టుగా అటు రాష్ట్ర ప్రభుత్వం ఆ రిపోర్ట్లో అయితే పేర్కొందని చెప్పుకోవచ్చు. ఇంకా పూర్తి స్థాయి వివరాలు వస్తే మాత్రం నష్టం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ఎమర్జెన్సీ విపత్తుగా తీసుకొని వెంటనే తక్షణ సహాయం చేయాలంటూ కూడా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్రాన్ని అయితే కోరిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి మొత్తం ఈ మోంతా తుఫాన్కి సంబంధించి జరిగిన పరిణామాలు కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కావచ్చు, వీటన్నిటిని కూడా వివరంగా అటు రిపోర్ట్లు ఇచ్చారు. పూర్తిగా ఈ మోంతా తుఫాన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన రివ్యూలు కావచ్చు, ఇక్కడ సహాయక చర్యలు అలాగే ప్రత్యేకంగా 19 జిల్లాలకు సంబంధించి దీని ప్రభావం ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించడం, పూర్తి స్థాయిలో తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన ఫ్లడ్స్ వచ్చిన నేపథ్యంలో అటు పూర్తిగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటి అనేది కూడా మొత్తం ఒక ప్రాథమిక రిపోర్ట్ని అయితే గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్ట్ను కూడా అటు కేంద్రానికి పంపించింది. పూర్తి స్థాయిలో అటు అధికారులు కావచ్చు, అలాగే సీఎం, కూటమి నాయకులు మొత్తం ఇక్కడ తీసుకున్న చర్యలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటి అనేది మొత్తం కూడా ఒక వివరంగా ఇచ్చింది. మొత్తం 17 శాఖలకు సంబంధించి అయితే ఈ మోంతా తుఫాన్ వల్ల నష్టం వాటిల్లినట్టుగా కూడా అటు రిపోర్ట్లో పేర్కొంది. మొత్తం 19 జిల్లాలకు సంబంధించి ఈ తుఫాన్ ప్రభావం ఉంది. పూర్తి స్థాయిలో అయితే 249 మండలాల్లో 1434 గ్రామాల్లో దీని ప్రభావం పడింది. అలాగే 48 పట్టణ ప్రాంతాల్లో దీని ప్రభావం పడింది అనేసి కూడా ఒక రిపోర్ట్లో కూడా చెప్పడం జరిగింది. మొత్తం 161 మండలాల్లో అయితే అత్యధికంగా వర్షపాతం నమోదైంది. దానివల్ల తీవ్రంగా కూడా నష్టం జరిగింది అనేది కూడా ఒక రిపోర్ట్లో అయితే చెప్పడం జరిగింది. అంటే పూర్తి స్థాయికి రిపోర్ట్లో అయితే వ్యవసాయానికి సంబంధించి అలాగే R&B శాఖకు సంబంధించి ఎక్కువ నష్టం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో తుఫాను సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కూడా 3 చనిపోయినట్టుగా కూడా అటు అధికారికంగా ప్రభుత్వం వెల్లడించిన నేపథ్యంలో వీటన్నిటి మీద అటు కేంద్రానికి అయితే ఒక రిపోర్ట్ని ఇచ్చింది. అట్లాగే కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఆంధ్రప్రదేశ్కి పంపించాలి, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా ఈ నష్టానికి సంబంధించిన దాని మీద పూర్తి స్థాయిలో అంచనా వేయాలి, తక్షణం మాత్రం కొంత రిలీఫ్ ఫండ్ను ప్రకటించాలంటూ కూడా అటు ప్రభుత్వం అయితే కోరిందని చెప్పుకోవచ్చు. మొత్తం ప్రభుత్వం నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే 4000
794 కిలోమీటర్ల మేర కూడా రోడ్డుకు సంబంధించిన మరమ్మతులు అట్లాగే దెబ్బతిన్నాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా 311 కల్వర్ట్ బ్రిడ్జీలు దెబ్బతిన్నాయి ఈ తుఫాను ప్రభావం వల్ల అనేది కూడా ఒక రిపోర్ట్లు చెప్పింది. దీనివల్ల 2774 కోట్ల మేర నష్టం వచ్చిందనేది కూడా చెప్పడం జరిగింది. ఇక 18 జిల్లాల్లో 862 కిలోమీటర్ల పంచాయతీ రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. దానివల్ల కూడా 454 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఒక రిపోర్ట్లు చెప్పడం జరిగింది. ఇక మొత్తం 48 పట్టణ ప్రాంతాల్లో అటు రోడ్లు కావచ్చు భవనాలకు సంబంధించి దెబ్బతినింది. దానివల్ల 109 కోట్లు నష్టం వచ్చిందనేది కూడా రిపోర్ట్లు చెప్పారు. ఇక పూర్తి స్థాయిలో ఎక్కువగా కూడా అటు వ్యవసాయ సంబంధించి నష్టం జరిగిన నేపథ్యంలో దాని మీద కూడా ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో రైట్ రాజేష్, థ్యాంక్స్.